ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. ఆయన జీసస్ దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 38వ అధ్యాయం 13వ వచనం. దాని మామ తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు తిమ్నాత్నకు వెళ్ళుచున్నాడని తామరునకు తెలుపబడెను. ఈ దినం మనం తామరు జీవితం నుండి ఒక విషయాన్ని ధ్యానించబోతా ఉన్నాం. అదేమనగా, తామరు మామ అయిన యూదా తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ప్రతిదీ చేస్తూ వచ్చింది. అదేమనగా, తామరు తన భర్తను వివాహం చేసుకొనమని చెప్పినప్పుడు వివాహం చేసుకుంది. తన భర్త చనిపోయిన తర్వాత తన తమ్మునితో పొమ్మన్నప్పుడు ఆ విధంగా వెళ్ళింది. అయితే తనకి ఇంకా కుమారుడు లేడు. యూదాకి ఆమె గర్భఫలం రావాలని ఎంతో ఆశ కలిగి ఏదో ఒకలా తెప్పించాలని అనుకుంటున్నాడు. తన నుండే ఆ ఆశీర్వాదం రావాలని ఆశపడతా ఉన్నాడు. అయితే తన కుమారుడు చిన్నగా ఉన్నాడని చెప్పి తన ఇంట్లో ఉండమని పంపించాడు. కానీ ఆమె యొక్క కోరికలు, ఆమె యొక్క ఆశలు అణుచుకొనలేక తన మామతో పాపం చేసింది. ఈ విధం మనం ఏ విధంగా ఉన్నాం? తామరు తన మామ ఆజ్ఞాపించిన ప్రతిదీ చేసింది. తన మామ ప్లేస్లో దేవుణ్ణి పెడితే దేవుడు ఆజ్ఞాపించిన ప్రతిదీ మనం చేస్తూ వచ్చాం. పాపంను విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టాం. కానీ మనకి ఆశీర్వాదముల కొరకు మనం మళ్ళా ఆ పాపంలోకి వెళ్తున్నామా? దేవుని మోసపరిచే వారిగా మనం జీవిస్తున్నామా? తామరైతే తన మామను మోసపరిచింది. అది కేవలం తన యొక్క గర్భఫలం నిమిత్తం. మనం కూడా మన యొక్క ఆశీర్వాదం నిమిత్తం దేవుని మోసపరుస్తున్నామేమో. ఈ దినం దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినమందు ప్రభా నాయన, మేము ఏ దారుల్లో తొలగి ఉన్నామో ప్రభా నాయన, ఆ త్రోవలను సరళం చేయండి ప్రభా. అది కేవలం నీ మార్గంలో మాత్రమే నడవడానికి మీరే సహాయం చేసి నడిపించండి. మా తప్పుడు మార్గములను, మా పాప మార్గములను మీరే శుద్ధీకరించి బలపరచమని ఈ ప్రార్థన నజరేయుడును మా ప్రభు అయిన యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.